కొంతమంది దేవుని భక్తులైన వాళ్ళు మాకు కష్టాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. ఇంకా మాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి దేవుని భక్తులతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. దేవుని భక్తులైన వాళ్ళారా, మీ మెదడు తనకై తాను ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించదు. మీతో పాటు ఈ లోకంలో జీవిస్తున్న అపవిత్రాత్మలుగా మారిన దుష్టశక్తులు అనేవి ఏం చేస్తాయంటే, మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ అవి వాటి సొంత తెలివితేటలతో, వాటి సొంత మనస్తత్వంతో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాయి, కోరుకుంటూ ఉంటాయి. వాటి ఆలోచించే ఆలోచనలను మీ తలలోకి పంపుతూ ఉంటాయి. అవి ఎక్కడ ఆత్మహత్య చేసుకోవాలి, ఎలా ఆత్మహత్య చేసుకోవాలి, ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాయి. వాటినే మీ తలలోకి పంపుతూ ఉంటాయి. వాటినే మీరు మీ తలలో వింటూ ఉంటారు. వాటి అనుసారంగా మిమ్మల్ని మీరు చంపుకోమాకండి, అది ఆత్మహత్య కానే కాదు అని నేను మీకు చెబుతున్నాను. మీరు మీ సొంత తెలివితేటలతో జీవించండి, నుండు నూరేళ్ళు జీవించండి.